వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్లో ముందు రైతులు ధర్నాకు దిగారు. వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. పండించిన మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా రైతులను దళారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులతో ఈ ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ రోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన చిల్లీస్ ఈ రోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్ లో 24,000 ఉన్న తేజాను ఈ రోజు 12,000, 13,000 అడుగుతున్నారు. ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది. మార్కెట్ లో రైతు గొంతు కోస్తున్నాడు. రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది. రైతుకు పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్ ని మొత్తం ఆగం చేయడానికైనా రైతులు ఇంకనరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి. ఇమీడియట్ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు చేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బత్తల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బత్త 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేట్ కొనాలా. కొనే ఎవరి దాకా మేము ఊకోము. మేము ధర్నా ఇక్కడ నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. ఈ రోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన చిల్లీస్ ఈ రోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్ లో 24,000 ఉన్న తేజాను ఈ రోజు 12,000, 13,000 అడుగుతున్నారు. ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది. మార్కెట్ లో రైతు గొంతు కోస్తున్నాడు. రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది. రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్ ని మొత్తం ఆగం చేయడానికైనా రైతులు ఇంకనరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి. ఇమీడియట్ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు చేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బత్తల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బత్త 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేట్ కొనాలా. కొనే ఎవరి దాకా మేము ఊకోము. మేము ధర్నా ఇక్కడ నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. ఈ రోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన చిల్లీస్ ఈ రోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్ లో 24,000 ఉన్న తేజాను ఈ రోజు 12,000,